నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వేల్ చక్రధర్. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇవాళ 2025ని దృష్టిలో పెట్టుకుంటారు. అలాగే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. అలా కాదు, 2045ని మనం ఇవాళ ఇమాజిన్ చేయాలి. 2045లో మన ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో చూసుకోవాలి. మనం కనుక ఒక ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తాము మ్యూచువల్ ఫండ్స్లో, నాకు ఫ్యూచర్లో 2045 కల్లా మనకు ఒక 1 crore వస్తుంది అనుకుంటే, ఆ 1 crore వాల్యూ ఆ రోజున 30 lakhsతో సమానంగా ఉంటుందండి ఇవాళ రోజున. అందుకే చూడండి, మనం ఎక్కువ మందికి చెప్పేది ఏంటంటే, మీ దగ్గర 50 lakhs కనుక ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉండకండి. వాటిని తద్వారా మనం పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రాబోయే రోజుల్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్తున్నాము. ఈవెన్ 3% ఎక్స్ట్రా రిటర్న్ కనుక మనం జనరేట్ చేసుకోగలిగినా కూడా, అది 20 years హారిజన్ కనుక పెట్టుకుంటే మన దగ్గర 10 crores దాకా అయితే డిఫరెన్స్ అయితే వస్తుందండి. ఇప్పుడు చాలామంది ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇండెక్స్ ఈటీఎఫ్లో మనకి 12% కంటే రిటర్న్ రావట్లేదు. ఎవరైనా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఈటీఎఫ్లో కానీ ఇండెక్స్ ఫండ్లో కానీ పెడితే వాళ్ళ దగ్గర 4 CR కంటే రాదండి. అదే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఎక్కడ 15% రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే మాత్రం దగ్గర మనకి 8-9 lakhs దాకా క్రోస్ దాకా వస్తుంది. సో అమాంతం మనకి ఏంటంటే ఎక్కువ రిటర్న్ రావాలి అంటే మాత్రం ఎస్ఐఎఫ్స్ అలాగే మనకి పిఎంఎస్ తీసుకోవచ్చండి. సో పిఎంఎస్లో మనం చూస్తున్నాం, కంపల్సరీగా చాలా పిఎంఎస్ కంపెనీలు మనకి మోర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్ కంటే రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నాయి. గత 10 years తీసుకున్నా కూడా మీకు ఆరిజిన్లో ఎట్లాంటి పిఎంఎస్లు ఉన్నాయి అంటే, ఈవెన్ కొన్ని పిఎంఎస్లు మనకి 8% నుంచి 10% ఎక్స్ట్రా రిటర్న్ కూడా జనరేట్ చేస్తున్నాయి మన మ్యూచువల్ ఫండ్స్ కంటే. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లోనే మొత్తం అమౌంట్ పెట్టకండి. చాలామంది క్లయింట్స్ మేము రివ్యూ చేసినప్పుడు తెలుస్తున్నాయి మాకు, 1 crore 2 crores ఉన్నా కూడా ఇంకా మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు తీసుకున్న ఫండ్స్ కూడా పెద్ద ప్రామినెంట్గా లేవు. గత పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే వాటివి బిలో బెంచ్ మార్క్ కూడా చాలా ఫండ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మనం ఎంత మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇవాళ ఉన్న 15% కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ ఒక 20 years అంటే మాత్రం కావట్లేదండి. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే వాల్యూమ్స్ పెరిగిపోతాయి ఫండ్లో, ఎప్పుడు చర్నింగ్ చేస్తూ ఉండాలి. పిఎంఎస్లో రిటర్న్స్ ఎందుకు వస్తున్నాయి ఎక్కువ మన మ్యూచువల్ ఫండ్స్ కంటే అంటే, చర్నింగ్ జరుగుతుంది అక్కడ. ఎందుకంటే స్టాక్స్ అనేవి వాళ్ళు మారుస్తూ ఉంటారు. ఎవ్రీ 1 yearకి 2 yearsకి ఒకసారి ఏదైనా నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్నాయో వాటిని చర్న్ చేయడం జరుగుతుంది. చర్నింగ్ అనేది ఎవ్రీ మంత్ చేయరండి, ఎప్పుడైనా నీడ్ బేస్డ్ ఉంటుంది. అంటే అవకాశం ఉంది అంటే కానీ చర్నింగ్ చేస్తారు. ఎప్పుడైతే చర్న్ చేస్తుంటారో స్టాక్స్, దాని ద్వారా మనకి రిటర్న్స్ అనేది పెరుగుతూ జరుగుతుంది. మనకి మ్యూచువల్ ఫండ్స్లో అయితే చర్నింగ్ అంతగా జరగదు. ఎప్పుడు లాంగ్ టర్మ్గా కొంటారు వాళ్ళు. ఒక స్టాక్ కొన్నారంటే మినిమంగా 5 years నుంచి 6 years హోల్డ్ చేస్తారు దాన్ని. సో కాబట్టి సెక్టర్స్ కూడా ఇవి మార్చరు వాళ్ళు, త్వరగా మార్చరు. మ్యూచువల్ ఫండ్స్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సెబీ నుంచి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. కనీసం ఒక 10 sectorsలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 8 sectorsలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఉంటుంది. మనకి ఏదైతే పిఎంఎస్లో ఉందో ఆప్షన్ ఉంటుంది, మనకి ఫ్రీడమ్ ఉంటుంది ఫండ్ మేనేజర్కి. అన్నెసరీ సెక్టర్స్ని ఎలిమినేట్ చేస్తారు వాళ్ళు. ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఏదైనా బాగాలేదు టెంపరీగా ఆ టైంలో అది బాగాలేదు అంటే ఆ సెక్టర్ని వాళ్ళు అవాయిడ్ చేయడానికి అవకాశం అయితే మనకి పిఎంఎస్లో దొరుకుతుంది. తద్వారా అన్నెసరీ స్టాక్స్ని, అన్నెసరీ సెక్టర్స్ని అవాయిడ్ చేయడం వల్లనే మన రిటర్న్స్ అన్నీ పెరుగుతాయి. సో మన మ్యూచువల్ ఫండ్స్లో అలాంటి పాసిబిలిటీ లేదు కాబట్టి మన రిటర్న్స్ తగ్గుతాయి. ఒకటే ఫండ్ హౌస్ మెయింటైన్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్ని, పిఎంఎస్ని, ఏఎఫ్ని, ఎస్ఐఎఫ్ని. కానీ అదే కంపెనీ, అదే ఫండ్ మేనేజర్ మనకి పిఎంఎస్లో వచ్చిన రిటర్న్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇవ్వలేకపోతున్నారు. కేవలం ఏంటంటే అక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్ మాత్రమే. సో కాబట్టి మన దగ్గర 50 lakhs అండ్ అబోవ్ ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీగా మీరు పిఎంఎస్కి మారిపోండి. ఈవెన్ 1 crore ఉంది అంటే మాత్రం 2 PMSలు తీసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.